హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. కల్కి మూవీ రివ్యూ. నాకు తెలుసు మీరు thumbnail చూసి ఓపెన్ చేసిల్లు రివ్యూ ఎట్లున్నదని వచ్చిల్లు కదా. లండన్లో ఫస్ట్ షో అనుకుంటున్నా, నాకు తెలిసి ఆస్ట్రేలియాలో కూడా ఫస్ట్ షో, మన ఇండియాలో అయితే లేదు, బెనిఫిట్ షోస్ తీసేశారు. ఫస్ట్ షో హైదరాబాద్లో 4:30కి ఉన్నది. ఐ థింక్ నా రివ్యూయే ఫస్ట్, నా ఒపీనియన్, నా రివ్యూనే వస్తుంది అనుకుంటా యూట్యూబ్లో. మేక్ షూర్ యూ గాయ్స్ లైక్ చేయండి. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కమెంట్ చేయండి. కల్కి మూవీ ఫ్యాన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కింద మెన్షన్ చేయండి. మూవీకి అయితే హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత మన డార్లింగ్ వాయిస్ వినయ్కి అయితే వెళ్తున్నా. సాలార్లో నేను అనుకున్నా కానీ వాయిస్ ఏం లేదు, డైలాగ్స్ అంతా ఏం లేవు, జస్ట్ కట్అవుట్, మ్యూజిక్ వేరే కంప్లీట్. ఈ కల్కి మూవీకి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెంచుకున్నా అంటే కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అసలు ఎట్లా మేనేజ్ చేసిండు మన నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ వింటే ఆ డిఫరెన్స్, అది కొంచెం ట్యూనింగ్ డిఫరెంట్గా ఉన్నది. అసలు ఎక్కడో విన్నా అనిపిస్తాను కానీ మళ్ళీ కొంచెం డిఫరెంట్ వర్షన్గా వస్తుంది. చాలా ఉన్నది. క్యాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ముచ్చట్లు అయితే ఎక్కువైపోయినాయి. డార్లింగ్ ఫ్యాన్స్ అంతా, వీళ్ళంతా డార్లింగ్ ఫ్యాన్స్. అంటే ఒట్టిగానే చెప్పినా కానీ బిజీ ఉంటుంది స్టేషన్. ఓటు గ్రీన్విచ్ సినీ వరల్డ్కి అయితే వెళ్తున్నా, ఆన్ ది వే. వీళ్ళంతా అయితే డార్లింగ్ ఫ్యాన్సే. ఇంకా స్క్రీన్ ఓపెన్ చేసి ఇప్పుడే లోపలికైతే పోతున్నారు. నాయిస్ ఉంటే సారీ, కానీ డార్లింగ్ ఫ్యాన్స్ చూడండి, ఎక్కడ కూడా మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కడ పోదు, ఫారెన్లో ఉన్నట్టు లేదు, కల్కి ఫెస్టివల్ అన్నట్టు ఉన్నది. ఇప్పుడే కల్కి మూవీ అయితే చూసిన, అందరు బయటకు వస్తున్నారు, చూడొచ్చు. సినిమా నేను చెప్తున్నా, థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. అసలు ఆ మూవీ ప్రెజెంటేషన్ కానివ్వండి, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, రియల్గా చెప్తున్నా. ఇవి చూడండి, నా గూస్ బంప్స్ చూడొచ్చు మీరు. ఆ మూవీ నెక్స్ట్ యూనివర్స్కి తీసుకుపోతుందా అంటే ఏదో అనుకున్న ట్రైలర్లో, కానీ ఆ మూవీ అట్లా తీసుకుపోయింది. స్టార్టింగ్ విత్ ఫస్ట్ హాఫ్లో మీరు కొంచెం ల్యాగ్ అవుతుంది. అది ఎందుకు ల్యాగ్ అవుతుందో కూడా చెప్తా. మేక్ షూర్ యూ వాచ్ ట్రైలర్ 2 times. అండ్ మీరు యానిమేటెడ్ సిరీస్ చూడండి. మీకు డైరెక్ట్ అక్కడ పేర్లు వస్తుంటా అంటే డైరెక్ట్ బుజ్జి అని ఎవరు మీకు తెలియదు అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ మూవీ. యానిమేటెడ్ సిరీస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ డైరెక్ట్ ఇక్కడ మూవీ దగ్గర అర్థమవుతుందా అంటే మీరు యానిమేటెడ్ సిరీస్ చూడండి, ట్రైలర్ చూడండి, కాన్సన్ట్రేట్గా ఈ మూవీని చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేకుంటే మీరు ల్యాగ్గా ఫీల్ అవుతూ అంటారు. కూర్చొని అరే ఏమవుతుంది, అరే ఇంకా ఇంతసేపు డార్లింగ్ వస్తాడు, నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటిది, అది అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు మేక్ షూర్ యూ వాచ్ యానిమేటెడ్ సిరీస్ బిఫోర్ వాచింగ్ దిస్ మూవీ. కూర్చుంటారు సీట్లో, కూర్చోగానే మీకు ఫస్ట్ ఏమవుతుంది అని కొంచెం బోర్ అనిపిస్తూ ఉంటుంది, ల్యాగ్ వస్తూ ఉంటుంది. కానీ వస్తుంది పాట వస్తుంది, డార్లింగ్ వస్తాడు, కొత్త క్రూ మెంబర్స్ వస్తూ అంటారు, డైరెక్టర్స్ వస్తుంటారు. నేను నో స్పాయిలర్స్, అసలు ఈ స్పాయిలర్స్ ఇవ్వద్దు అనుకుంటున్నా. చాలా మంది కనిపిస్తూ అంటారు స్క్రీన్ మీద. నాగ్ అశ్విన్ కి హ్యాట్స్ ఆఫ్, హీస్ మేనేజ్డ్ ఎవ్రీ వన్ ఆన్ ద స్క్రీన్. ఐ రియల్లీ థ్యాంక్ హిమ్. ఒక తెలుగు మూవీని ఒక రేంజ్ కి తీసుకోపోయిందంటే మన ఒక్కడే. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన విజన్, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్, ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. వేరే వాళ్ళకి ఎట్లా అనిపించిందో తెలియదు కానీ నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టిల్ ఐ కెన్ ఫీల్ ద గూస్ బంప్స్. డైరెక్టర్ నాగ్ అశ్విన్కి అయితే సలాం. నేను నార్మల్గా చెప్తలేను, ఇదైతే మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా ఫీల్ అయినా అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఏంటిది, ఇంకా ఇంట్రడ్యూస్ అవుతా అంటే క్యారెక్టర్స్ ఏంది, ఇంకా దిగలేంది రంగంలో, ఇంకా దిగలేని ఇంటర్వెల్ పడుతుంది. దాని తర్వాత మన లెజెండ్ అమితాబ్ బచ్చన్ అండ్ మన డార్లింగ్కి ఒక క్లాష్ ఫైట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ సినిమా చూస్తారు మీరు, ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది మీకు. ఎంత గ్రాఫిక్స్ అయినా ఏదైనా కూడా హీ మేనేజ్డ్ వెరీ వెల్. యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకు తెలిసినంత అయితే మీరు మూవీ అయితే కాన్సన్ట్రేట్గా చూడండి. యానిమేటెడ్ సిరీస్ అయితే చూసి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అక్కడక్కడ సైలెంట్ వస్తూ ఉంటుంది. నాకు అక్కడ మ్యూజిక్తో ఎలివేషన్ ఇస్తే, మ్యూజిక్ కంటిన్యూ వస్తా అంటే బాగుంటుంది అనిపించింది. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, కానీ అక్కడక్కడ సైలెంట్ వస్తూ ఉంటుంది. నాకు అదొక్కటే కొంచెం ల్యాగ్ అనిపించింది అంటే మ్యూజిక్లో. మిగతా మాత్రం సెకండ్ హాఫ్ అయితే మీకు గూస్ బంప్స్ రాకుంటే, నేను స్వేర్ చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ని అసలు మిస్ చేయవద్దు. ఈ మూవీ డార్లింగ్ ఫ్యాన్స్
ఇంకా ఈ క్రూ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తా అంటారు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే నేను రియల్లీ ఎంజాయ్ చేయడం. నాకు సెకండ్ హాఫ్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్లే, ఇంకా ఆర్ట్ వర్క్, ఆయన ఏమనుకున్నాడు కల్కి, హీఈస్ వెరీ వెల్ పర్ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. నేనైతే ఒక హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయిందిరా ఈ మూవీ అని చెప్పచ్చు. ఈ సినిమాతోనే మన అందరు చెప్పుకుంటారు, మన తెలుగు మూవీస్కి మనమే సపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అట్లా ఉన్నది మూవీ, ఫ్యూచరిస్టిక్గా ఉన్నది. ఫీల్ ద నెక్స్ట్ యూనివర్స్ అంటే ఇదేమో. నాకైతే సినిమా నచ్చింది. ఎవరు ఎట్లా అనుకుంటారో తెలియదు, కానీ ఐ కెన్ థ్యాంక్ నాగ్ అశ్విన్ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్. నాకైతే ఆయన ఏమనుకున్నాడో అట్లా తీసిందని నేను అనుకుంటున్నా. దానికన్నా నెక్స్ట్ లెవెల్ కూడా రావచ్చు ఇన్ ద నెక్స్ట్ పార్ట్. కల్కి 2 వస్తుంది, కల్కి యూనివర్స్ ఇది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వస్తుంది. ఎట్లుంటుంది సెకండ్ హాఫ్లో మొత్తం కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త యాక్టర్స్, అసలు రివీల్ కాని క్యారెక్టర్స్ వస్తా అంటారు. నేను ఇంకా ఏం చెప్పలేను, ఇంకా చాలా బాగున్నది ప్రెజెంట్స్ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తూ ఉంటుందేమో, అది కొంచెం ఓపిక పట్టండి. ఇంటర్వెల్ తర్వాత బ్యాంగ్ ఉంటుంది కదా, ఇట్లా దిగిపోతా ఉంటుంది. ఫైట్స్ అయినా కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అప్ టు ద మార్క్ ఉన్నది. ఇంకా దీనికంటే బెటర్ నెక్స్ట్ పార్ట్లో వస్తుందని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫర్ దిస్ టైం మూవీ అయితే బాగున్నది. ఈ వస్తా అంటారు ఈ ఫ్లాప్ టాక్ అది ఇదని, కానీ వాళ్ళు కూర్చొని ఏం అర్థం చేసుకున్నారో నాకు అర్థం కాలే. కానీ మనం కూర్చొని కాన్సన్ట్రేట్గా చూస్తే అర్థమవుతుంది మూవీ అయితే. కొంచెం ఓపిక పడితే మూవీ అర్థమవుతుంది. కాన్సన్ట్రేట్గా వినాలి. ఒర్రుడు అది ఇది సైలెంట్గా నడుస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే, సైలెంట్గా. స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తక్కువగా అయ్యి మాటలు అసలు ఏమైతాను అనిపిస్తుంది. కానీ బాగుంటుంది మూవీ అయితే అసలు బాగుంటుంది. బ్రో ఎట్లా అనిపించింది బ్రో మూవీ? సెకండ్ హాఫ్ ఎట్లుంది? సెకండ్ హాఫ్ క్రేజీ అసలు. నీ ఒక్క మాటలో చెప్పు బ్రో. చించి బారసం టికెట్ కాకుండా రియలా ఒట్టిగా చెప్తున్నావు? ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా మీకు ఎట్లా మీకు కల్కి ఫెస్టివల్ ఇది? ఫెస్టివల్ కాదు అసలు క్రేజీ బ్రో. సో అట్లా వచ్చింది మూవీ. ఇక ఫ్యాన్స్ కి అయితే పండగానే. దొరకదా అనుకున్నా లాస్ట్, కానీ మన వాళ్ళు చాలా మంది వచ్చిళ్ళు చూడొచ్చు. ఇప్పుడే అయిపోయింది మూవీ, నేను ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా, చాలా మంది వస్తున్నారు. కానీ ఇదైతే మీరు చూడాల్సిన మూవీ. చాలా చూడండి, చాలా సార్లు చూడండి, ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. ఈ ఫ్యాన్స్ చెప్తారు, యాజ్ అ సినిమా లవర్ నేను చెప్తున్నా, ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంకా నేను ఏం చెప్పలేను. రివ్యూ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వీడియోలో వస్తాను నేను. ఇంకేమన్నా చేయండి, బాయా ఛానల్ కి లైక్ కొట్టండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మధ్యలో వచ్చిండు మనోడు, చెప్పిండు మన డార్లింగ్ ఫ్యాన్స్. సరే మరి నేను ఉంటా.